ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ గురించి నేర్చుకుందాం. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అనే చాప్టర్ మ్యాథ్స్ బిలో ఉంటుంది. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ బి, మ్యాథ్స్ 1బిలో ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇది ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే ఇద్దరికి ఉంటుంది కాబట్టి రెండు స్టేట్ స్టూడెంట్స్ చూడొచ్చు. ప్రాబ్లమ్స్ మేబీ అక్కడిక్కడ షఫల్ అవ్వచ్చు, కానీ కాన్సెప్ట్ మాత్రం సేమే ఉంటుంది కాబట్టి ఎవరైనా చూడొచ్చు ఇది. సో మనం పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్లో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇది దీనికంటే ముందు స్ట్రెయిట్ లైన్స్ అనే చాప్టర్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి. స్ట్రెయిట్ లైన్స్లో మనం నేర్చుకున్నాం కదా, వాట్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇది ఒక స్ట్రెయిట్ లైన్. ఇదేంటి? ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్. y ఈక్వల్ టు mx, ఇది స్లోప్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్. దిస్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇది. తర్వాత y ఈక్వల్ టు mx ప్లస్ సి, ఇదేంటి? హ్యావింగ్ స్లోప్ m అండ్ y ఇంటర్సెప్ట్ ఈస్ c, ఇలా. తర్వాత y మైనస్ y1 ఈక్వల్ టు m ఆఫ్ x మైనస్ x1, ఇదేంటి? స్లోప్ m అనే స్లోప్, x1 y1 అనేది పాయింట్. ఒక స్ట్రెయిట్ లైన్కి స్లోప్ m ఉండి అది x1 y1 అనే పాయింట్ త్రూ వెళ్తా అంటే దాని ఈక్వేషన్ ఇది. ఇంకోటి x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1, x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్స్ టు p, where p is greater than 0. ఇదేంటి? ఇంటర్సెప్ట్ ఫామ్. ఇదేంటి? నార్మల్ ఫామ్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్. సో ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి మనకు. సరే, అయితే ఇవన్నీ స్ట్రెయిట్ లైన్స్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఇది మనం చూసినాం ఆల్రెడీ. కానీ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్లో ఏంటంటే, రెండు స్ట్రెయిట్ లైన్స్ కలిసి ఉంటాయి అన్నట్టు, యూనియన్ ఆఫ్ టూ లైన్స్. ఆ రెండు స్ట్రెయిట్ లైన్స్ కలిసి ఉంటాయి. వాటిని ఎట్లా రాయాలనేది చూడాలి మనం. వాటిని ఎట్లా రాస్తాం బేసికల్గా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రెయిట్ లైన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 తీసుకున్నాం అనుకోండి ఈక్వల్ టు 0. ఇంకో స్ట్రెయిట్ లైన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ రెండు స్ట్రెయిట్ లైన్స్ని రిప్రజెంట్ చేసేలాగా మనం ఒకటే ఈక్వేషన్ రాయాలి. దట్ ఈస్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ దీస్ టూ స్ట్రెయిట్ లైన్స్. దాన్నే పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఈక్వేషన్ అంటారు. అదేమవుద్దంటే జస్ట్ దీన్ని మల్టిప్లై చేయాలంతే. మల్టిప్లై ఈచ్ అదర్, మల్టిప్లై ద ఈక్వేషన్స్. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? a1x ప్లస్ b1y ప్లస్ c1 మల్టిప్లైడ్ బై a2x ప్లస్ b2y ప్లస్ c2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏమేమి వస్తాయి? a1x a2 మల్టిప్లై చేస్తే a1x తోటి a2x చేస్తాం. సో x² టర్మ్ వస్తుంది మనకు. a1b2 x ఉంది y ఉంది, సో xy టర్మ్ వస్తుంది. తర్వాత x ఇంటూ కాన్స్టెంట్ ఉంది, సో కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది మనకి. తర్వాత b1y ఉంది మల్టిప్లైడ్ బై a2x చేస్తే ఏమొస్తుంది మనకు? ఖచ్చితంగా xy టర్మ్ వస్తుంది. తర్వాత b1y b2y చేస్తే ఏమొస్తుంది? y ఇంటూ y² కాబట్టి మనకి y² టర్మ్ వస్తుంది. అలానే b1y మల్టిప్లైడ్ బై c2 అంటే y టర్మ్ వస్తుంది. చూసుకుంటే a1a2 x² ప్లస్ a1b2 xy ప్లస్ a1c2 x. తర్వాత b1y తోటి అన్ని చేద్దాం. b1a2 x ప్లస్ b1b2 y² ప్లస్ b1y మల్టిప్లైడ్ బై c2 b1c2 y టర్మ్ వచ్చి ప్లస్ లాస్ట్ c1 దీంతో చేద్దాం. a2c1x ప్లస్ b2c1y ప్లస్ c1c2 ఈక్వల్స్ 0. ఇలా వస్తుంది మనకి. ఏమేమి టర్మ్స్ వచ్చినాయి? సో దీని నుంచి a1a2 x² xy టర్మ్ ఏంది? a1b2, ఇక్కడ ఒక xy ఉంది, ఇక్కడ ఇంకేముంది? x ఉంది, ఇంకొక xy రావాలిగా. b1y మల్టిప్లైడ్ బై a2x, ఇది b1b2 y² b1c2 సో ప్లస్ b1a2, ఇది ఒక xy ఇది ఒక xy అయిపోయింది. తర్వాత a1c2x కాబట్టి a1c2 మల్టిప్లైడ్ బై xy చేయాలి ఇక్కడ. ఓకే, a1c2x ప్లస్ a2c1x
ప్లస్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటి వై టర్మ్స్ చేయాలి, B1C2 ప్లస్ B2C1 వై టర్మ్స్ చేసినాం ప్లస్ యాక్చువల్గా వై స్క్వేర్ టర్మ్ కూడా చేయాలి, వై స్క్వేర్ టర్మ్ కూడా చేద్దాం. ఇక్కడ రాసేద్దాం B1B2 వై స్క్వేర్, లాస్ట్కి కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది విచ్ ఇస్ C1C2. సో ఇలా వస్తుంది అన్నట్టు, ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్, XY టర్మ్, వై స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్, వై టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. జనరల్లీ ద ఈక్వేషన్ ఆఫ్ కోనిక్ ఈస్ కోనిక్ ఈక్వేషన్ అంటాం దీన్ని. సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ని కోనిక్ ఈక్వేషన్ అంటాం. ఏంటంటే ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ రిప్రజెంట్స్ కోనిక్ సెక్షన్ తెలుసు కదా, ఇలా ఉంటుంది. ఈ కోనిక్ నుంచి డిఫరెంట్ డయాగ్రామ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ ఫిగర్స్ వస్తాయి. విత్ రెస్పెక్ట్ టు రెండు యాంగిల్స్ ఉంటాయి, ఆల్ఫా బీటా అని, అండ్ ఒక ప్లేన్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు దట్ ఆ ప్లేన్ మన కోనిక్ డిఫరెంట్ కట్ చేస్తూ ఉంటే డిఫరెంట్ కోనిక్ సెక్షన్స్ వస్తాయి. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, సర్కిల్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఇలా డిఫరెంట్ కోనిక్ సెక్షన్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ద మాస్టర్ ఈక్వేషన్ అంటే ఇది గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఎస్తో డినోట్ చేస్తాం. సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే బేసికల్లీ ఇది ఏంటంటే ఇది కోనిక్ సెక్షన్, ఇది ఒక జనరల్ కోనిక్. ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్స్ ఉంటాయి. ఇది ఏంటంటే దిస్ రిప్రజెంట్స్ pair of straight lines not passing through origin. ఈ ఈక్వేషన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి విచ్ ఆర్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆరిజిన్ గుండా వెళ్ళట్లేని, విచ్ ఆర్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ గుండా పోని ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇది రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. ఇది జనరలైజేషన్ ఆఫ్ అదర్ ఈక్వేషన్ ఏంటంటే చిన్న ఈక్వేషన్ ఉంటుంది, దీనికంటే చిన్న ఈక్వేషన్ ఉంటుంది. ఏంటంటే హెచ్ is denoted as ax² + 2hxy + by² = 0. యాక్చువల్గా మనకు బుక్లో ఫస్ట్ దీని గురించి ఇంట్రొడక్షన్ ఉంటుంది, తర్వాత దీని గురించి ఉంటుంది. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇది పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటట్టు, ఇదేమో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ గుండా వెళ్ళేటువంటి స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆరిజిన్ గుండా వెళ్ళేటువంటి స్ట్రైట్ లైన్స్ అంటే వాటి ఈక్వేషన్స్ ఏమవుతాయి, a1x + b1y = 0 అండ్ a2x + b2y = 0. ఎందుకంటే ఇంతకుముందు ఏం రాసినాం, పెద్ద ఈక్వేషన్కి లైన్స్ ఇవి రాసినాం, a1x + b1y + c1, a2x + b2y + c2 ఇలా రాసినాం. ఇది ఎందుకు రాసినాం ఇట్లా, కాన్స్టెంట్ టర్మ్ ఎందుకు తీసేసినాం, ఎందుకంటే ఎనీ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ డజంట్ హ్యావ్ కాన్స్టెంట్ టర్మ్ ఇన్ ఇట్. కాన్స్టెంట్ టర్మ్స్ ఉండయి, ఏదైనా స్ట్రైట్ లైన్ త్రూ ఆరిజిన్ వెళ్తూ ఉంటాయి, అందుకని కాన్స్టెంట్ టర్మ్ తీసేసినాం. సో ఇది సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే కంబైన్డ్ ఈక్వేషన్ ఇది అన్నట్టు మనకు. సో a1x + b1y, a2x + b2y = 0. రెండు స్ట్రైట్ లైన్స్ ఇలా మల్టిప్లై చేస్తే వచ్చే కంబైన్డ్ ఈక్వేషన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నట్టు. వీటి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఈ రెండు స్ట్రైట్ లైన్స్ అట్ ఏ టైం డినోట్ చేస్తుంది. ఆ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటుంది అన్నట్టు. ఇదే అని కాదు దాని మీనింగ్, ఈ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఈ ఫామ్లో ఉంది. ఇప్పుడు చూడండి, నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ స్ట్రైట్ లైన్స్, ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది.
ఇది ఇట్ రిప్రజెంట్స్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కదా ఈ పెద్ద ఈక్వేషన్. ఇప్పుడు ఈ టర్మ్స్ వచ్చినాయి, x² x² టర్మ్ ఉంది, xyకి xy టర్మ్ ఉంది, y² y² టర్మ్ ఉంది, xకి x టర్మ్ ఉంది, వైకి వై టర్మ్ ఉంది, కాన్స్టాంట్కి కాన్స్టాంట్ టర్మ్ ఉంది. సో ఇలా అన్నట్టు ఈ ఈక్వేషన్ ఏమో ఇట్ రిప్రజెంట్ ద పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఈ అన్ని టర్మ్స్ వస్తాయి దీనికి. కానీ ఈ ఈక్వేషన్ ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నట్టు. సో ఇందులో కాన్స్టాంట్ టర్మ్ ఉండదు అంతే. తర్వాత దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ a1 a2 x² xy టర్మ్స్ కూడా ఉండవు, ఎందుకంటే కాన్స్టాంట్ లేదు కదా, అటు లేదు ఇటు లేదు. సో ఇక్కడ ఉన్న ఎక్స్ అనేది అక్కడ ఉన్న కాన్స్టాంట్ తోటి మల్టిప్లై అయితేనే ఎక్స్ వస్తుంది, ఎక్స్ కోషియంట్ వస్తుంది. కానీ అక్కడ లేదు కాబట్టి జస్ట్ a1 ఇంటూ a2 x ఇంటూ x, a1 a2 x², తర్వాత a1 b2 ప్లస్ a1 b2 ప్లస్ a2 b1 ఆఫ్ xy టర్మ్స్ ప్లస్ తర్వాత b1 మల్టిప్లైడ్ బై b2 b2 y ఇంటూ y² ఈ విధంగా వస్తుంది, రైట్. సో దీన్ని చూసుకుంటే a1 a2 x² ప్లస్ a1 b2 ప్లస్ a2 b1 ఆఫ్ xy ప్లస్ b1 b2 y² దట్ ఈక్వల్స్ 0. ఇది కంబైన్డ్ ఈక్వేషన్ అన్నట్టు ఈ రెండింటికి. దిస్ ఈజ్ అ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి x² కోషియంట్ ఉందా, x² ఉందా, టర్మ్ ఉంది, xy టర్మ్ ఉంది కదా, ఉంది, తర్వాత y² టర్మ్ ఉంది కదా, ఉంది, దట్ ఈక్వల్స్ 0. సో దిస్ రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నట్టు. ఈ విధంగా ఉంటుంది. కావాలంటే మనం ఫ్యాక్టరైజేషన్ కూడా చేయొచ్చు, చేసుకోవచ్చు. సరే, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న 2 సింపుల్ థింగ్స్ తీసుకుందాం. (6x² + 11xy - 10y² దట్ ఈక్వల్స్ 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చా చూద్దాం. 10 6 60, 60 వచ్చేటట్టు 15 4 రాసుకోవచ్చు కదా. 6 ఇంటూ 10 60 అవుద్ది. సో ప్రోడక్ట్ 60 వచ్చేటట్టు అడిషనల్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 11 వచ్చేటట్టు ఏముంటుంది, 15 4 16x² ప్లస్ 15xy మైనస్ 4xy. 15 మైనస్ 4 ఎంత, 11. సో -10y² దట్ ఈక్వల్స్ 0. ఇప్పుడు బై ద వే ఈ 4xy ఇటు రాద్దాం, నేను ఇక్కడ 15 ఉంది కదా, లేదా ఇట్లే ఉంచుకోవచ్చు, మనం ఇట్లే ఉంచుకోవచ్చు, ఏముంది, ఇట్లే ఉంచేసుకొని ఎన్ని కామన్ తీయచ్చు, 3x కామన్ తీయచ్చు. 3x కామన్ తీస్తే ఏమవుతుంది, 3x మల్టిప్లైడ్ బై 2x, 3 2 6, x ఇంటూ x² ప్లస్ 3 ఇంటూ 5 15, x ఇంటూ y xy. సో 15xy మైనస్ ఇక్కడే కామన్ చేయొచ్చు, 2 కామన్ చేయొచ్చు, -2y కామన్ తీసినాం అనుకోండి, -2y ఉందంటే ఇక్కడ 2 ఇంటూ 2 4x, x ఇంటూ y xy. సో ప్లస్ 2 ఇంటూ 5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 5 10 y ఇంటూ y² దట్ ఈక్వల్స్ 0. సో 2x ప్లస్ 5y కామన్ తీస్తే 3x మైనస్ 2y వస్తుంది, దట్ ఈక్వల్స్ 0. సో ఇప్పుడు ఇది రెండు ఈక్వేషన్స్ను రిప్రజెంట్ చేస్తుంది. అవేంటి ఈక్వేషన్స్, ఒకటేమో 2x ప్లస్ 5y ఈక్వల్స్ 0 అనేది, ఒకటేమో 3x మైనస్ 2y ఈక్వల్స్ 0 అనేది. ఇట్లా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇచ్చిన దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి బేసికల్గా. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ చెప్దాం. కొంచెం ఒక ప్రాబ్లం అయిపోయింది కదా, ఏంటంటే ఒక చిన్న థీరం, ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇఫ్ a, b, h ఆర్ నాట్ ఆల్ 0,
the equation ax square plus 2hxy plus by square equals to 0 represents pair of straight lines passing through origin if and only if h square greater than equal to ab. చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. హెచ్ స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏబి. అలా అయినప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ అనేది ఇట్ రిప్రజెంట్స్ ద పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. పేర్ ఏ కామా బి కామా హెచ్ ఆర్ నాట్ ఆల్ జీరో. ఏదైనా ఒకటి జీరో అవ్వచ్చు, అన్ని జీరో కాకూడదు అన్నట్టు అది. సో ఈ విధంగా ఉంటుంది మనకు. ఇది యాక్చువల్లీ ఈ కండిషన్ ప్రూవ్ కూడా చేయొచ్చు మనం, బట్ అంత అవసరం లేదు, ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఏం రాదు మనకు, ఇంపార్టెంట్ ఏం కాదు. సో నెక్స్ట్ ఏంటంటే మనం జనరల్గా ఈ a1x ఈ దీనికి ఈక్వేషన్కి ఈ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్స్ 0కి దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు ఈ a1x ప్లస్ b1y a2x ప్లస్ b2y అనేది యూజ్ చేయమన్నట్టు, ఆ స్ట్రేట్ లైన్ యూజ్ చేయమన్నట్టు. ఎందుకంటే అక్కడ ఏలు ఇక్కడ ఏలు ఇక్కడ ఏబీలు ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి దీనికి ఏం యూజ్ చేస్తారంటే సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి l1x ప్లస్ m1y that equals 0 and L2x plus M2y that equals. ఈ రెండు స్ట్రేట్ లైన్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు యాజ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఆఫ్ దిస్ కంబైన్డ్ ఈక్వేషన్. సో దాని మీనింగ్ ఇప్పుడు ఈ రెండు స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి, ఈ రెండు స్ట్రేట్ లైన్స్కి ఈ రెండు స్ట్రేట్ లైన్స్ని ఏం చేయొచ్చు అంటే మనం ఇట్లా రాసుకోవచ్చు కదా, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈ సేమ్ యాజ్ identically equals to this L1x plus M1y multiplied by L2x plus M2y. ఎందుకంటే ఇది టూ స్ట్రేట్ లైన్స్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్, వాటిని మల్టిప్లై చేస్తే మనకు రావాల్సిన ఈక్వేషన్ ఏంది, కంబైన్డ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఈక్వేషన్, అది ఇదే కదా. సో ఇప్పుడు కోఎఫిషియంట్ కంపేర్ చేయాలి, కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్. ఫస్ట్ దీన్ని చేసుకుంటే ఏముంటుంది, సింపుల్ L1 L2 x స్క్వేర్, L1x L2x ఉంది, L1 L2 చేస్తే L1 L2 x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ L1 ఉంది M2 ఉంది. సో L1 M2 ఇది వేరియబుల్స్ ఏంది x ఇంటూ y. సో L1x L2x చేసిన L1 L2 x స్క్వేర్ వచ్చింది, L1x M2y చేస్తే L1 M2 xy అనేది వస్తుంది, అది తర్వాత రాస్తాం. ఎందుకంటే ఇప్పుడు దీంతో అయిపోయింది కాబట్టి మనం M1 తోటి చేస్తాం, M1 L2 అవుతుంది, y ఇంటూ x ఏమైంది xy అవుతుంది అది కూడా. సో L2 M1 M1 L2 అంటే L2 M1 అని రాసినా కానీ ఏం కాదు కదా, x రెండు సేమే ప్లస్ M1y ఇంటూ M2y. సో M1 M2 y స్క్వేర్. సో ఈ విధంగా రాస్తాం కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్. కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే ఏమవుతుంది, a ఈక్వల్ టు L1 L2 కామా 2h ఈక్వల్స్ టు L1 M2 ప్లస్ L2 M1 కామా b ఈక్వల్స్ టు M1 M2. ఈ విధంగా అవుద్ది. ఈ విధంగా అయినప్పుడు మనకి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. బై ద వే ఒకటి, ఇప్పుడు మనకేం తెలిసింది, ఇట్లా రాసినాం ఈ రెండు ఈక్వేషన్ తీసుకుంటే, ఈ రెండు స్ట్రేట్ లైన్స్ని డిఫరెంట్ ఈక్వేషన్స్ లాగా తీసుకుంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎట్లా ఏఎక్స్ ప్లస్ బీవై ఫామ్లో ఉన్నది, అట్లా కాకుండా మనకు ఇవి రెండిట్లాగూ పాసింగ్ త్రూ ఆరిజినే కాబట్టి ఆరిజిన్ గుండా వెళ్ళేటువంటి స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఏంది, హ్యావింగ్ స్లోప్ ఏం ఈజ్ y ఈక్వల్ టు ఎంఎక్స్. y ఈక్వల్ టు ఎంఎక్స్ అనే ఈక్వేషన్ తెలుసు కదా, y ఈక్వల్స్ టు ఎంఎక్స్ అనే ఈక్వేషన్ తెలుసు. ఆ y ఈక్వల్ టు ఎంఎక్స్ని రాయాలంటే ఎట్లా మరి, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ అది ఈక్వల్స్ టు, అర్థమైందా, y ఈక్వల్ టు ఎంఎక్స్ అనేది తెలుసు మనకి. దిస్ ఇస్ ద స్ట్రేట్ లైన్ హ్యావింగ్ స్లోప్ ఏం పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇంకా రెండు కావాలి కాబట్టి మనకు y ఈక్వల్ టు M1x y ఈక్వల్ టు M2x తీసుకుంటాం.
అంటే ఏమవుతుంది, వై మైనస్ ఎం వన్ ఎక్స్ ఈక్వల్స్ 0, వై మైనస్ ఎం టూ ఎక్స్ ఈక్వల్స్ 0 ఇలా అవుద్ది. అయితే వీటి కంబైన్ ఈక్వేషన్ ఏమవుద్ది, వై మైనస్ ఎం వన్ ఎక్స్ మల్టిప్లైడ్ బై వై మైనస్ ఎం టూ ఎక్స్ ఇలా అవుద్ది. ఇక్కడ చూసుకుంటే వై మల్టిప్లైడ్ బై వై, వై ఇంటూ వై ఏమవుతుంది, వై స్క్వేర్ అనేది అవుతుంది. అర్థమవుతుందా? కోఎఫిషియంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే కోఎఫిషియంట్ ఏముంది, బి ఉంది. సో అలా కాకూడదు అన్నట్టు, మనం బి తోటి మల్టిప్లై చేస్తాం. అందుకే టు మేక్ ద కోఎఫిషియంట్స్ ఈక్వల్ వేర్ బి డజంట్ ఈక్వల్స్ టు 0. స్కేలింగ్ అంటారు దీన్ని. ఇలా ఒక కోఎఫిషియంట్ని మల్టిప్లై చేయడానికి స్కేలింగ్ అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెండు క్వాడ్రాటిక్స్, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంతే కదా, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ వై ఉంది క్వాడ్రాటిక్ టర్మ్ ఇది. ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ టర్మ్ ఉంది. రెండు సేమ్ క్వాడ్రాటిక్ టర్మ్సే, ఈ రెండు కూడా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. కానీ రిప్రజెంటేషన్కి వచ్చేవారికి ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నట్టు, ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉంటాయి. సో మనం ఎగ్జాక్ట్గా ఈక్వల్ చేయడానికి ముందట ఒక స్కేలింగ్ కోఎఫిషియంట్ పెడతాం అన్నట్టు, ఒక స్కేలార్ బి అని పెట్టినాను ఇక్కడ. ఈ బి సేమ్, ఇది ఈక్వల్. ఎందుకు పెట్టిన బి అనేది వై ఇంటూ వై స్క్వేర్ ఉంది, దాని కోఎఫిషియంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. కానీ ఇక్కడ బి అనేది ఉంది కోఎఫిషియంట్, అది ఈక్వేట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ బి సబ్స్టిట్యూట్ చేసుకున్నా. అది ఇప్పుడు ఈక్వేట్ చేద్దాం, ఏమవుద్ది, దీన్ని చూద్దాం. బి ఆఫ్ వై ఇంటూ వై స్క్వేర్ వై ఇంటూ మైనస్ ఎం టూ ఏమవుద్ది, మైనస్ ప్లస్ మైనస్ ఎం టూ వై ఇంటూ ఎక్స్ వై అవుద్ది, అది తర్వాత రాసుకున్నా. మైనస్ ఎం వన్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎం వన్ ఆఫ్ ఎక్స్ వై ఇలా అవుద్ది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎం వన్ ఎం టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇది అవుద్ది. సో మనం ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చు కదా, కంపేర్ ద కోఎఫిషియంట్ చేయొచ్చు కదా. కంపేర్ ద కోఎఫిషియంట్స్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేద్దాం. ఏ ఈక్వల్స్ టు m1 m2 మల్టిప్లైడ్ బై బి మల్టిప్లైడ్ బై m1 m2 అండ్ ఇంకోటి ఎక్స్ కోఎఫిషియంట్ 2h ఈక్వల్స్ టు మైనస్ m2 మైనస్ m1 ఇట్లా ఏమైనా మైనస్ ఆఫ్ m2 ప్లస్ m1 మల్టిప్లైడ్ బై బి ఉంది బై ద వే ఇక్కడ బి. తర్వాత ఇంకేంది, వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ చూసుకుంటే బి ఉంది, దట్ ఈక్వల్ టు ఇక్కడ చూసుకుంటే ఉంది, ఇక్కడ కూడా బీనే ఉంది, బి ఈక్వల్ టు బి, ఇది లైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకేమొచ్చింది, m1 m2 ఈక్వల్స్ టు ఏ బై బి వచ్చింది. ఇదేమొచ్చింది, m1 ప్లస్ m2 ఈక్వల్స్ టు మైనస్ 2h బై బి వచ్చింది. మనం ఈ ఈక్వేషన్స్ తీసుకుని రాయడానికి కారణం ఏంటంటే ఇవి స్లోప్ ఈక్వేషన్స్. సో మనకి ఇక్కడ స్లోప్ ఇంక్లూడ్ అవుతుంది. m1 ఈజ్ ద స్లోప్ ఆఫ్ ది ఫస్ట్ ఈక్వేషన్, m2 ఈజ్ ద స్లోప్ ఆఫ్ ది సెకండ్ ఈక్వేషన్. సో స్లోప్ ఇంక్లూడ్ అయి వస్తున్నాయి కాబట్టి మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఇట్లా రాసుకోవడం వల్ల. డైరెక్ట్ స్లోప్స్ ఇట్లా, సో m1 m2 ఈక్వల్స్ టు ఏ బై బి వస్తుంది. దీని నుంచి m1 ప్లస్ m2 ఈక్వల్ టు మైనస్ 2h బై బి వస్తుంది. బి ఈక్వల్స్ టు బి ఉంది, సో లైట్ అది. ఇలా స్లోప్స్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, m1 m2 ఈక్వల్స్ టు ఏ బై బి, m1 m2 ఈక్వల్స్ టు ఏ బై బి అండ్ m1 ప్లస్ m2 ఈక్వల్స్ టు మైనస్ 2h బై బి. ఇలా చేసినాక మనం సింపుల్గా m1 ఏంది m2 ఏంది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, బై సబ్స్టిట్యూషన్ సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా చెప్తాం, m1 మైనస్ m2 ఏమవుద్ది, దీని నుంచి మనకి ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటది, లేదా m2 ఈక్వల్స్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చా, రైట్. ఇక్కడ చూసుకుందాం, m1 మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుద్ది, అండ్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అవుతుంది. ఎందుకంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమైంది, ఇక్కడ ప్లస్ 2ab వస్తుంది, ఇక్కడ మైనస్ 4ab కాబట్టి మైనస్ 2ab ఉంటుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుద్ది అన్నట్టు. స్క్వేర్ తీసేయాలి ఇక్కడ, అంటే పోతే రూట్ ఉంటుంది. సో సేమ్ అట్లా చేసుకుంటే ఏమొస్తుంది, స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే m1 ప్లస్ m2 మైనస్ 2h బై బి హోల్ స్క్వేర్
అంటే ఏమొస్తుంది 4h² బి² వస్తుంది -4ab అంటే m1 m2 ఏముంది a/b ఉంది. ఈ ఏబీలు వేరు ఈ ఏబీలు వేరు అయితే సేమ్ అనుకున్నాయి జస్ట్ ఇది ఫార్ములా. దట్ ఈక్వల్స్ టు 4 బయటకు వస్తే ఏమవుద్ది 2 అవుద్ది. తర్వాత ఇక్కడ b² ఏమవుద్ది ఎల్సిఎం వస్తుంది. చూద్దాం √4 బయటకు వచ్చేసింది. ఇక్కడ ఏం మిగులుతుంది h² మిగులుతుంది మైనస్ b² ఎల్సిఎం తీస్తే ఇక్కడ ఏమొస్తుంది b ఇంటూ b వస్తుంది. సో -ab/b వస్తుంది ఎందుకంటే స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. b² ఎల్సిఎం కదా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయినాక b వస్తుంది. ఇది ప్లస్ ఆర్ మైనస్ బేసికల్లీ. సో నువ్వు ప్లస్ తీసుకున్నా కానీ ఓకే. ఇప్పుడు m1 - m2 ప్లస్ తీసుకున్నావు అనుకో నీకు ఎలా ప్లస్ తీసుకున్నా మైనస్ తీసుకున్నా m1 అదే వస్తుంది m2 రావాల్సినవి వస్తాయి అన్నట్టు. ఏది తీసుకున్నా ఓకే. మనం ప్లస్ తీసుకుందాం. ప్లస్ తీసుకుంటే ఏమవుద్ది +2 √h² - ab/b యాడ్ చేద్దాం. ఈ ఈక్వేషన్ ఈ m1 - m2 ఈ ఈక్వేషన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది m2 క్యాన్సిల్ అవుద్ది 2m1 వస్తుంది. ఏమవుద్ది -2h/b ప్లస్ 2 √h² - b/b ఇలా వస్తుంది. 2 పోద్ది m1 -sh ప్లస్ h² - ab/b. ఆ తర్వాత m2 ఏమొస్తుంది m2 రావాలంటే నెగిటివ్ చేద్దాం. నెగిటివ్ చేస్తే ఏమొస్తుంది m1 క్యాన్సిల్ అవుతుంది. బై ద వే m1 క్యాన్సిల్ అవుతుంది మైనస్ చేస్తే. మిగిలేది ఏంది m2 - -m2 విచ్ ఇస్ 2m2 నెగిటివ్ చేస్తున్నాం కాబట్టి -2h/b మైనస్ 2 √h² - ab/b. సో ఇలా మనకి ఏమొచ్చింది 2 క్యాన్సిల్ m2 ఏమొచ్చింది -h -√h² - ab/b. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ద గివెన్ ఈక్వేషన్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ రిప్రజెంట్స్ two straight lines not passing through origin and their slopes are m1 m2. వాటి స్లోప్స్ అన్నట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ HAB ఆ ఈక్వేషన్లో ఉంటాయి. HAB కాబట్టి మనకు సింపుల్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా స్లోప్స్ లాగా ఫైండ్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రిలేషన్స్ కూడా m1 m2 a/b అండ్ m1 + m2 -2h/b. సో ఇది ఏంటంటే జస్ట్ మీకు ఇది ఏమంటాం ఒక గేట్వే లాగా జస్ట్ అదంటే ఏందనేది ఇంట్రొడక్షన్ ఇచ్చిన. ఇప్పుడు మనం మెయిన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం, థీరమ్స్లోకి వెళ్ళిపోదాం. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో ఉండే థీరమ్స్ చాలా ఇంపార్టెంట్ థీరమ్స్ 8 మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో.